నమస్తే, వెల్కమ్ టు స్టార్ ట్రెక్. మనతో పట్టుకున్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండిపోతుందో మేడం తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఎలా ఉండిపోతుందో చెప్పండి. ప్రతి నెల మీరు వాళ్ళకి సజెషన్స్, టిప్స్ ఏం చేసుకుంటే మంచిది మంత్ అంతా చెప్తున్నారు. అలాగే డిసెంబర్ నెలలో కూడా అన్ని రాశుల వారికి కూడా చెప్పండి. ముందుగా మీన రాశి వారందరికీ కూడా ఏ విధంగా ఉండిపోతుంది? ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా డిసెంబర్ నెలలో ఇప్పుడు మనం కార్తీక నుంచి మార్గశిర మాసంలోకి వెళ్తున్నాం. అందరూ చాలా చక్కగా పూజా పునస్కారాల్లో చాలా బిజీగా ఉండుంటారు. అండ్ ఒక మాసం నుంచి రెండో మాసానికి ఎంతో చక్కగా మనం ట్రాన్సిట్ అవుతూ ఈ మంచి పుణ్యప్రదమైన మాసాల్లో మనకి మన హెల్త్ రీత్యా, ఎడ్యుకేషన్ రీత్యా, అంటే మన ఆరోగ్య రీత్యా, స్కిల్స్ రీత్యా, ఇంకా కుటుంబ పరంగా, తర్వాత ఫైనాన్స్ పరంగా, కెరియర్ పరంగా, బిజినెస్ పరంగా ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. మీన రాశి వారందరికీ మీ రాశి యొక్క ప్రభు వచ్చి గురు భగవానుడు వక్రీకరించి ఉండడం, అది కూడా గురు భగవానుడు వృషభంలో వక్రీకరించి తృతీయ స్థానంలో ఉండడం, శని భగవానుడు 12వ స్థానంలో గోచారం, ఏలినాడ్సెన్ ఆల్రెడీ మీకు మొదలైంది. అండ్ శని భగవానుడు డైరెక్ట్ కూడా అయి ఉన్నారు. అతి త్వరలో మీకు మీనంలోకి రాబోతున్నారు. కంగారేం లేదు. రవి బుధులు ఇద్దరూ కూడా ఎంతో చక్కగా మీకు నవమ స్థానంలో, శుక్ర భగవానుడు 11వ స్థానంలో, కుజ భగవానుడు నీచ స్థానం 5వ స్థానంలో, రాహు భగవానుడు 1వ స్థానం, కేతు భగవానుడు 7వ స్థానం. ఈ గోచార రీత్యా ఈ ప్లానెట్స్ అన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకుంటూ హెల్త్ పరంగా కనుక మనం చెప్పుకున్నట్లయితే, గురు భగవానుడు మీకు ఆయన యొక్క గోచారాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే మీకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావడం కానివ్వండి, లేకపోతే స్టమక్ రిలేటెడ్ డైజెస్టివ్ ఇష్యూస్ రావడం కానివ్వండి, కడుపు ఉబ్బరంగా ఉండడం కానివ్వండి, కడుపు బండరాయిలా ఉంది అని జనరల్గా వాడుక భాషలో మనం అంటూ ఉంటాం కదా. కాస్త పప్పు పదార్థాలు, పప్పు దినుసులు ఎక్కువగా సేవించినట్లయినా, లేదా కాస్త స్పైసీ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నట్లున్నా కానీ ఇటువంటివి జరగడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో ఏం తీసుకోకూడదో మీకు అర్థమైపోయింది కాబట్టి అవి తీసుకోవద్దు. స్వీట్లు ఎక్కువగా తినద్దండి. ఇక్కడ మీకు వెయిట్ పుట్ ఆన్ చేసే ఆస్కారాలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఒబెసిటీ ఇష్యూస్ వచ్చి మీరు మళ్ళీ ఒబెసిటీ ఇష్యూస్ వస్తే అనారోగ్యం వస్తుందా లేదా? సో ఆటోమేటిక్గా అలాంటివి సేవించకుండా ఉండడానికి ట్రై చేయండి. ఇక్కడ లేజీగా ఉండడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. జనరల్గా మీనం వాళ్ళు కాస్త స్లోగా వ్యవహరిస్తారు. మీ జెంటిల్ స్వభావాలకి అనుగుణంగా, ప్రేమగా కనుక చెప్పుకున్నట్లయితే, మీ జెంటిల్ స్వభావాలకి అనుగుణంగా కనుక చెప్పుకున్నట్లయితే ఆ స్లోనెస్ని ఇంకా స్లోగా తీసుకెళ్లకుండా కొంచెం స్పీడ్గా వ్యవహరించడానికే, స్పీడ్గా ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. అయితే రాహు భగవానుడు వలన కాస్త తలనొప్పులు ఎక్కువగా రావడం కానివ్వండి, మైగ్రేన్ ఇష్యూస్తో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే, సైనసైటిస్ ఇష్యూస్ ఎవరైనా ఉండే ఈ టైంలో ఎక్కువగా చూస్తూ ఉంటారు. సింపుల్ అండి. బ్లాక్ కలర్ అవాయిడ్ చేయండి, నేవీ బ్లూ అవాయిడ్ చేయండి, వైట్ దుస్తులు ఎక్కువగా వేసుకోండి. ఆడవారైతే వైట్ ఆర్ ఐవరీ ఎక్కువగా వేసుకోవడానికి ట్రై చేయండి. వైట్ మీద పూలు, ప్రింట్స్ వేసుకోవచ్చు కదా, ఇబ్బంది ఏం లేదు. ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ కనుక చూసుకున్నట్లయితే 5వ స్థానంలో కుజ భగవానుడు సంచారం నీచంలో ఉండడం కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ మీకు మీ యొక్క స్కిల్స్ మీదనే మీకే డౌట్ వస్తూ ఉంటుంది. మీకు ప్యాషన్ అనేది 0 లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు బద్ధకం ఇంకా పీక్స్లో ఉంటుంది అనమాట. లేజినెస్, ఏదైనా చేద్దామనుకున్నా సరే చేయకపోవడం, చేయాలనే ఇంట్రెస్ట్ రాకపోవడం లాంటివి అవుతూ ఉంటాయి. ఇటువంటివి ఎప్పుడైనా జరిగినప్పుడు మాత్రం కాస్త వెనకం చేసి ఇంకా బాగా చాలా ఫాస్ట్గా చక్కగా చెయ్యాలి, మనం చేసుకోవాలి అని ట్రై చేయండి. దీనికి ఏం చేస్తారు? ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీస చదువుకోండి. హనుమాన్ చాలీస చదువుకుంటూ కుజ భగవానుడి యొక్క కలర్స్ అవాయిడ్ చేస్తూ ఉండండి. ఆంజనేయ స్వామి పూజ చేసేటప్పుడు మాత్రం రెడ్ కలర్ దుస్తులు వేసుకుని కూర్చోండి. బట్ అది పూజ అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ దుస్తులు మార్చేసుకుని నార్మల్ కలర్స్ వేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ మీరు ఈసారి ఎప్పుడైనా గన పెళ్ళైన వాళ్ళైతే మాత్రం తల్లులకి దూరంగా ఉంటే, ఎప్పుడైనా ఈసారి తల్లిని కలిసినప్పుడు, జనరల్గా మీనరాశి వాళ్ళందరికీ సింపుల్ రెమెడీ ఇచ్చేస్తాను మీ అందరికీ. చంద్రుడి యొక్క స్థితిగతులు జనరల్గా మీకు మీ గోచార రీత్యా మీకు రాశి పంచమం అవుతుంది కాబట్టి, మీరు ఒక చిన్న స్క్వేర్ పీస్, సిల్వర్ పీస్ ఒకటి మీ తల్లిల దగ్గర నుంచి కొనిపించుకోండి. చిన్న స్క్వేర్ పీస్ ఇంతది, అది కొనిపించుకుని మీరు ఆ స్క్వేర్ పీస్ని మగవాళ్ళైతే వాలెట్లో, ఆడవాళ్ళైతే మీ పర్స్లో. సింపుల్ రెమెడీ. లైఫ్ టైం చాలండి. మీకేమో చూస్తారంటే మానసిక ఉత్తేజం చూస్తారు.
మీన రాశి వాళ్ళకి జనరల్ గా స్లోగా ఉండడానికి, మానసిక బద్ధకం ఉండడానికి వీళ్ళకి అదే కారణం. పంచమ రాశికి చంద్రుడి రాశి అవుతుంది వీళ్ళకి. ఆ రకంగా వీళ్ళు చాలా స్లోగా ఉంటారు ఇన్ జనరల్ గా కూడా స్లో. జనరల్ గా చాలా మితభాషలు, సౌమ్యంగా మాట్లాడతారు, ప్రేమగా ఉంటారు. చూస్తేనే చెప్పేయచ్చు. జింక కళ్ళు, చాప కళ్ళు, చాప జింక కాంబినేషన్ కళ్ళు ఉంటాయి వీళ్ళకి. తర్వాత 11 మ్యారేజ్కి కనుక వచ్చినట్లయితే ఇక్కడ మీకు మీ పార్ట్నర్ పట్ల ఈ అంటే వాళ్ళ ప్రేమ పట్ల, వాళ్ళ రిలేషన్షిప్ పట్ల, వాళ్ళ శక్తి పట్ల, ఇటువంటి వాటి పట్ల మీకు వాళ్ళు చూపించే ఇంట్రెస్ట్ పట్ల కూడా మీకు డౌట్లు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మీరు డౌట్ ఎక్కువ అస్సలు పడద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే టైంని సద్వినియోగం చేసుకోండి. చాలా చక్కగా మాట్లాడడానికి ఆస్కారాలు వెతకండి. తర్వాత టైం తీసుకుని మీరు టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత కేతు భగవానుడు మొలాన కూడా మీరు ఇక్కడ ఏమవుతుందంటే అంటే ఏదో డిసింట్రెస్టెడ్గా ఉండడానికి ఉన్నట్టుగా అట్లా వ్యవహరించడం లాంటివి ఆస్కారాలు ఇక్కడ మీకు కనబడుతూ ఉంటాయి. ఇక్కడ ఏమవుతుందంటే బెటర్మెంట్ మీ వల్ల పార్ట్నర్ యొక్క కెరియర్లో బెటర్మెంట్ కనబడుతూ ఉంటుంది ఈ టైంలో. సో మీరు ఎక్కువ టైం ఇవ్వడం, మీరు ఎక్కువ పుష్ ఇవ్వడం, మీరు ఎక్కువ మెంటల్ సపోర్ట్ ఇవ్వడం, మీరు ఎక్కువ మేనిఫెస్ట్ చేసుకోవడం, వాళ్ళకి మీరు ఎక్కువ పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకోవడం, తర్వాత మీకు తెలిసిన మేనిఫెస్టేషన్స్లో మీరు చేయడం, ఆడవాళ్ళు అయితే మగవాళ్ళకి, మగవాళ్ళు అయితే ఆడవాళ్ళకి, అలాంటివి చేసుకోవడం. అంటే ఒకవేళ వాళ్ళ కెరియర్ ఉంటే, వాళ్ళ కెరియర్ లేదనుకోండి, వాళ్ళు ఏ పని చేస్తుంటే ఆ పని, బిజినెస్ చేస్తుంటే బిజినెస్, ఏదైనా సరే అది కెరీరేగా. ఆ రకంగా మీరు పాజిటివ్గా ఎఫర్మేషన్స్ చెప్పుకోవడం, మీరు వాళ్ళ పట్ల చేసుకోవడం, ఇలాంటివి చేసుకున్నట్లయితే మీ పార్ట్నర్ యొక్క బెటర్మెంట్ మాత్రం డిసెంబర్ నెలలో 100% చూస్తారు మీరు. అంటే వాళ్ళ బాసెస్ దగ్గర నుంచి వాళ్ళకి మంచి సపోర్ట్ రావడం, మంచి ఈమెయిల్స్ రావడం, మెచ్చుకుంటూ ఈమెయిల్స్ రావడం, నలుగురిలో మెచ్చుకోవడం, అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ సపోర్ట్ యొక్క ఆ సపోర్ట్ అందడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. శుభం భూయాత్.